ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ పేదల కోసం విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. భీమిలి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. ఉద్యోగుల హామీల పరిష్కారంలో సీఎం జగన్ విఫలం. జీవీఎంసీ యూనియన్ నేత వామనరావు ఆరోపణ. విశాఖ తూర్పులో హోరెత్తిస్తున్న వెలగపూడి ఎన్నికల ప్రచారం. పాల్గొన్న ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఎన్నో విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టారని ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేశారని పోసాని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ తీసుకొచ్చిన పథకాలు వారి జీవితాల్లో మార్పులు తెస్తున్నాయని, డబ్బున్న వారు సైతం స్వచ్ఛందంగా పేదలకు సాయం చేయడం లేదా, అలాగే ప్రభుత్వం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడైనా సంపద సృష్టించారా? ఆయన హయాంలో రెవెన్యూ లోటు బడ్జెటే ఉందని జనాన్ని మోసం చేస్తూ ఇంతకాలం చంద్రబాబు కాలం వెళ్లదీశారన్నారు. ఇలాంటి డౌట్ ఉన్న ప్రజలు చాలా మంది ఉంటారు కదా. అందుకని నేనేమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు తీసేయండి, అతను ఏమన్నాడో తర్వాత చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాలాగా పెట్టకపోయి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు లాంటి ఒక అవినీతి పరుల చేతుల్లో పేదవాళ్ళు నాశనం అయిపోయేవాళ్ళు. ఎందుకంటే పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళగా చేసేవాళ్ళు. ఎందుకంటే మీకు తెలుసు ఎప్పుడు అభివృద్ధి ఎక్కడా అంటే నేనేం చెప్తానంటే అభివృద్ధి ఒక ఈ సిమెంట్ స్తంభాలతో కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లతో కానీ అభివృద్ధి ఏం రాదు. బేసిక్ గా మానవ నిర్మాణం జరగాలి. మనిషి వర్ణాన్ని జీవోత్సవం స్థాయిలోంచి నేను ఒక మనిషిని అని ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి నిలబడి చెప్పగలిగేలాగా ఉండాలి. అది చంద్రబాబు చేయరు. 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్కి వస్తారు. పేదల దగ్గరికి, కూలీల దగ్గరికి, వాళ్ళని పేదవాళ్ళగానే ఎన్నో సంవత్సరాలుగా 75-80 సంవత్సరాలుగా అలాగే బతికిస్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకులు వస్తారు, వాళ్ళ దగ్గరికి వస్తారు. ఒక్కొక్కటి ఇంటికి ఒకటికి 1000 రూపాయల చొప్పున, నలుగురుంటే 4000, 8 మంది ఉంటే 8000 ఇచ్చేసేసి వెళ్ళిపోతారు. అప్పటిదాకా ఈ పేదవాడికి ఏముంటుంది? పూరి గుడిసె, అన్నం లేదు, ఆరోగ్యం లేదు, నాగరికత లేదు, విద్య లేదు, డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, కడుకోవడానికి బట్ట లేదు. ఇలాంటి వాడికి ఒక్క 1000 రూపాయల కాగితం చూపిస్తే, ఇదిగో ఈ 1000 రూపాయలు నీకు ఇస్తా, నాకు ఓటేస్తావా? వేస్తానయ్యా, 6 ఉన్నాం 6000. ఇది సాగుతుంది ఎప్పటి నుంచో. అప్పుడు ఏమవుతుంది? ఈ 6000 ఎప్పుడు వస్తాయి? 5-6 నెలలు వస్తాయి. మళ్ళీ ఎప్పుడు వెయిట్ చేస్తారు ఈ పేదోళ్ళు? విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దంటూ 1180 రోజులుగా కార్మికులు చేస్తున్న పోరాటాన్ని, వారి సెంటిమెంట్ ను ప్రధాని ఏమాత్రం పట్టించుకోవడం లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. గాజువాక పార్టీ కార్యాలయంలో తనను కలిసిన మీడియాతో అమర్నాథ్ మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ప్రధాని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. అదే వేదిక మీద ఉన్న చంద్రబాబు నాయుడు కూడా స్టీల్ ప్లాంట్ విషయంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రధాని సభలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోను అని చెబితే తాను పోటీ నుంచి తప్పుకుంటానని 72 గంటలకు ముందు ప్రకటన చేసి ఇప్పటి వరకు వేచి చూశానని, కానీ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోదీ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని అమర్నాథ్ పేర్కొన్నారు. దీన్ని బట్టి ప్రధాని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదన్న సంకేతాలు ఇచ్చినటువంటి భావించాల్సి వస్తుందని అమర్నాథ్ అన్నారు. ఒక విషయానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఇదే 5 ఏళ్ల క్రితం అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మోదీ గారు చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు. అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు. అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు
ఈ రోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పడం, మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం. ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. యూటర్న్ బాబు పక్కన యూటర్న్ మోదీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ వారి కూటమి విషయంలో కానీ కేవలం ఎన్నికల అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం, కేవలం అధికారం కోసం ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వాస్తవంగా వారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా పోలవరం విషయంలో దాదాపు 22,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం దాదాపు 4 కేబినెట్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపట్లేదు? ఎందుకు దానికి క్లియరెన్స్లు ఇవ్వట్లేదు? కేవలం ఎన్నికల అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఈరోజు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో చీకటి ఒప్పందం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి విమర్శలు చేసినటువంటి నాయకులు యాదవులకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునర్జన్మనిచ్చారని, యాదవులు ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటారని విశాఖ మేయర్ గొలగని హరివెంకట కుమారి తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని గోటివాడ బిఎస్ఎన్ కళ్యాణ మండపంలో పెందుర్తి నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం బుధవారం ఉదయం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తిరుపతి దేవస్థానంలో వంశపర్యపరంగా వస్తున్న యాదవులు మొదటి దర్శనం చంద్రబాబు రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రవేశపెట్టారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు పల్లా కృష్ణ, ఇప్పిలి కనకరాజు, భగవాన్ జయరాం, చందు యాదవ్, కబడ్డీ అప్పారావు, చొప్ప నాగరాజు, చంటి తాతారావు, సర్వసిద్ధి బోరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీ మీద శాసనసభ్యులుగా అధికారులు గారు కానివ్వండి, మాకు కానివ్వండి, చాలా బాధ్యత ఉంది. దానికి కారణం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 30,000 మంది యాదవ సామాజిక వర్గానికి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి అధిపతి గారు కానివ్వండి, శాసనసభ్యులుగా, అదేవిధంగా ఈ జిల్లాలో పుట్టి ఒక సామాన్య వ్యక్తిగా జీవితాన్ని కానున్నటువంటి గుడి గుర్తాలను కానివ్వండి, పార్టీ ప్రతినిధులు మరి ఇవాళ తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎందుకు ఈ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక అవకాశం కల్పించలేదు? ఈ జిల్లాలో ఎవరు లేరా? ఎన్నికల కులాలకు అవసరం లేదా? 2019 నుంచి 24 వరకు మీరు ఆలోచన చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు బీసీ పక్షపాతి, బీసీలో ఉన్నటువంటి అనేక కులాలను రాజకీయంగా భయపడినటువంటి ఘనత ఎవరికి దక్కిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు. అదీప్ రాజధాని అలాగే ఎంపీ అభ్యర్థిగా పూడి ముత్యాల నాయుడు గారిని మనకి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకు అధిక ప్రాధాన్యతనిస్తోందని భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం తన నివాసంలో భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్రాలో కూటమికి మంచి స్పందన వస్తుందన్నారు. భీమిలి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. పంచగ్రామాల సమస్యలు పరిష్కారంతో పాటు ఇనాం భూముల సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఓకే, ప్రారంభం నుంచి పార్టీ ఇన్సెప్షన్ నుంచి కూడా మేనిఫెస్టోకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు కానీ, ఆ తర్వాత నాయకత్వం చేపట్టిన చంద్రబాబు గారు కానీ
మేనిఫెస్టో అంటే అదొక పవిత్రమైన గ్రంథం. ఒక బైబిల్, ఖురాన్, గీత ఇవన్నీ ఎలాగైతే పవిత్రంగా చూస్తామో తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టోని అంతే పవిత్రంగా భావించి దాంట్లో పెట్టే ప్రతి అంశం కూడా ఏ అక్షరం కూడా పొల్లుపోకుండా అన్నీ అధికారంలోకి వచ్చిన అమలు చేయాలి అనే లక్ష్యంతో ఇప్పటిదాకా కూడా వెళ్తున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, మరి ఇప్పటికే పార్టీ తరఫున మొన్న రాజమండ్రి మే మహానాడు జరిగినప్పుడు ఆ మహానాడులో ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది సూపర్ 6 పేరుతోటి. అప్పట్లో అది పెద్ద సంచలనం. ఆ మేనిఫెస్టో ఏదైతే మనం సూపర్ 6 అని ఆ మహానాడులో మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసామో అది ప్రజల్లోకి బ్రహ్మాండంగా ఆ అంశాలను కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం కలిపి ఒక కూటమిగా ఏర్పడటం, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ కూడా కలిసి అలయన్స్గా ఏర్పడటం, మొత్తం 3 కలిపి ఎన్డీఏ తరఫున ఒక కూటమిగా ఏర్పడి మొత్తం రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు కూడా 144 అసెంబ్లీ స్థానాలు, అలాగే 17 పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశం పార్టీ, అలాగే 8 ఎంపీలు జనసేన బీజేపీ కూటమి, 31 ఎమ్మెల్యేలు ఆ బీజేపీ జనసేన కూటమి పోటీ చేస్తున్న నేపథ్యం కూడా మనందరికీ తెలుసు. ఎక్కడా కూడా ఈ ఓవర్లాపింగ్ లేకుండా ఒక మంచి పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ తోటి కూటమి కూడా సీట్లు కూడా ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరు ఒకరికొరి మీద ఒకరు ప్రెస్టేజ్కో, పంతాలకో, లేకపోతే ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు డామినేషను, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అనేది కాకుండా అందరూ కూడా ఒకే ఒక ఉమ్మడి లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అనేది మళ్ళీ అధికారంలోకి రాకూడదు అనే ఒక ఏకైక లక్ష్యంతో ఈ కూటమి కూడా అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని, అందుకే ఉద్యోగుల కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా వైసీపీకి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్టు వివి వామన్ రావు విమర్శించారు. బుధవారం విశాఖలో హోటల్ మేఘాలయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎటువంటి న్యాయం చేయలేదని, దీనికి తాము బాధతో పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు హామీలు అమలు చేయకపోగా ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతం, పెన్షన్, వాళ్లకు పెన్షన్ కూడా రావడం లేదని వాపోయారు. ఉద్యోగులు, పెన్షన్దారులకు సంబంధించిన ఆసుపత్రి బిల్లుల చెల్లింపుల విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు. తీసుకెళ్తే ఆయన వెంటనే స్పందించి అవసరమైతే విజయవాడ కూడా తీసుకెళ్లి చేయించారు ఆయన పరిధిలో ఉన్నంత వరకు. పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ పదవికి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ప్రస్తావిస్తున్నటువంటి అంశాలు ముఖ్యంగా మీ దృష్టికి తీసుకురావాలి. నేను జీవీఎంసీలో ఉద్యోగం చేసి అక్కడ యూనియన్ నాయకుడిగా 3 సార్లు గెలిచాను. అందులో ఇండిపెండెంట్గా 2 సార్లు గెలిచాను. ట్రేడ్ యూనియన్ దాంట్లో ఇండిపెండెంట్గా గెలవడం అన్నది అంత ఆషామాషి కాదు, సాధ్యం కూడా కాదు. కానీ నేను 2 సార్లు ఇండిపెండెంట్గా కూడా జీవీఎంసీ యూనియన్ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో గెలవడం జరిగింది. అంటే కారణం ఎంప్లాయీస్కి వామన్ రావు అనే వ్యక్తి మేలు చేస్తాడు అనేటటువంటిది. అంటే క్యాస్ట్ను చూడకుండా, లేకపోతే క్యాడర్ చూడకుండా, కేవలం నా పనితనాన్ని చూసి వాళ్ళు నాకు మద్దతు ప్రకటించడం వల్ల నేను ఆ విజయాలు సాధించడం జరిగింది. అయితే 2018లో అప్పటికి మాకు 2 డిఏలు చంద్రబాబు నాయుడు గారి టైంలో బకాయి పడ్డాము. మరి మాకు అవి రాలేదనేటటువంటిది మాలో చాలామంది ఎంప్లాయీస్లో 2 డిఏల కోసమే మేము బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగనే ఎక్కువగా ఈ ఉద్యోగుల పట్ల ఒత్తిడి కూడా ప్రభుత్వం పరంగా పెరుగుతోంది అనే భావన రావడం వల్ల అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా తన గవర్నమెంట్ వస్తే ఆయన చెప్పినటువంటి మాటలు వారం రోజుల్లో సిపిసి రద్దు చేస్తానని చెప్పారు. అలాగనే ఇంక్రిమెంట్ గురించి మీరు అడగవసరం లేదు,
ఏ నెల అయితే మీకు ప్రతి సంవత్సరంలో ఏ నెల అయితే ఇంక్రిమెంట్ వస్తుందో ఆ ఇంక్రిమెంట్ మీకు టెన్షన్గా ఇంక్రిమెంట్ ఇస్తాము అని చెప్పారు. అలాగనే కేంద్రం ప్రకటించిన వెంటనే దానికి ప్రపోర్షనేట్గా డిఏ కూడా వెంటనే అమలు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అది కూడా మీ అందరికీ తెలుసున్నది. అలాగనే ఉద్యోగులు పిఆర్సీ గురించి ఎందుకు డిమాండ్ చేయాలి? పిఆర్సీ పీరియడ్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా పిఆర్సీ కమిషన్ వేసి మీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ పేదల కోసం విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. భీమిలి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. ఉద్యోగుల హామీల పరిష్కారంలో సీఎం జగన్ విఫలం. జీవీఎంసీ యూనియన్ నేత వామనరావు ఆరోపణ. విశాఖ తూర్పులో హోరెత్తిస్తున్న వెలగపూడి ఎన్నికల ప్రచారం. పాల్గొన్న ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.